అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కోవూరు నియోజక ప్రజల తరపున నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, ఈ ప్రజాగళానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మహిళా పారసాధిక చూపించి నాకు కోవూరు నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహిళలకి ఆయన ఇచ్చిన గౌరవం పట్ల. కానీ నేను సేవ చేయడానికి మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. ఈ కోవూరుని అవినీతిమయంగా చేసిన ప్రసన్న కుమార్ రెడ్డికి అది నచ్చటం లేదు. దానికని నేను అవినీతి మీద ప్రశ్నిస్తుంటే అతను ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా చేస్తానని చెప్పి. ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేవు. చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి కనీసం శ్మశానం కూడా లేదు. ఇది ఏంటి అని ప్రశ్నించిన ప్రజలను ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క వీధిలో కనీసం 7-8 కేసులు పెట్టారు. కాబట్టి మీకందరికీ తెలియజేస్తున్నాను, కోవూరు నియోజకవర్గం మొత్తం అవినీతి మయమైపోయింది. ఇసుక ఒకవైపు, గ్రావెల్ ఒకవైపు, మాఫియాలు, దందాలు ఇవన్నీ చేసి కోవూరు నియోజకవర్గాన్ని ఈ 6 సార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యే అవినీతి మయం చేశాడు. అదేమంటే పార్టీ మారి మేము ఇప్పుడు పార్టీలోకి వచ్చాము అంటున్నాడు. ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు గెలిస్తే 4 సార్లు టీడీపీలో నుంచి గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అతని రాజకీయ చరిత్ర. చంద్రబాబు నాయుడు గారే అతన్ని మినిస్టర్ చేశారు. అక్కడ అన్ని పదవులు అనుభవించి 4 సార్లు తెలుగుదేశం ప్రభుత్వంలో గెలిచిన నువ్వు వెన్నుపోటుదారువా లేక మేము వెన్నుపోటుదారులమా? కాబట్టి అది తెలుసుకోవాల్సిన జనానికి చాలా అవసరం ఉంది. ఒక మహిళను ఇంత గౌరవించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ ఎమ్మెల్యే సీట్ ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో ఎంతో మంది మహిళలు ఉన్నారు, మహిళా ఓటర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారని నన్ను ఎంపిక చేసి ఇక్కడికి పంపిస్తే నాకు సమాధానం చెప్పలేక నీ అవినీతి చరిత్రను నేను రోజు బయట పెడుతుంటే నన్ను ఎదుర్కోలేక, అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎదుర్కోలేక అతని నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రసన్నకి బై బై ప్రసన్న అని చెప్పాలి. అతను దోచుకున్న డబ్బంతా హైదరాబాద్ లో పెట్టుకొనున్నాడు. ఈ ఎలక్షన్ అతనికి ఆఖరా ఎలక్షన్ కావాలి. మళ్ళీ తిరిగి రాజకీయాల్లో అతను కనిపించకూడదు. ఆ రకంగా కోవూరు ప్రజలు అతనికి బుద్ధి చెప్పాలి. ఇది ఇక్కడ ఎంతో మంది బిడ్డలు, యువకులు, మహిళలు అందరూ నా వెలకు ఉన్నారు. అదే నా ధైర్యం. మీరందరూ నన్ను ముందుకు నడిపిస్తారని నేను నమ్ముతున్నాను. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ అంటే మీ పార్టీ, ప్రజల పార్టీ, సామాన్యుల పార్టీ. ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో చేయగలరు. దానికి ఆయన ఒక్కరే సమర్థవంతమైన నాయకులు. కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి. ఈ వైసీపీ నాయకుల్ని ఇంటికి పంపించాలి. ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీకు తెలుసు, విజయసాయి రెడ్డి గారు
వైజాగ్ మొత్తం అయిపిచ్చేసి ఇక్కడ సార్ మనకి ఇక్కడ మీకు ఒకటే విన్నవించుకుంటున్నాను, మన కోవూరు నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఆ రైతులకి 20 కోట్లు బకాయిలు ఉన్నాయి, కానీ అవి శాంక్షన్ అయింది, మిగతా దగ్గర ఇచ్చారు. ఇక్కడ ఇచ్చేటప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డికి కమిషన్ సరిపోక దాన్ని ఆపేశాడు. రైతులు ఈ రోజు ఆ బకాయిలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదే విధంగా ఆ కోవూరు షుగర్ ఫ్యాక్టరీని రియల్ ఎస్టేట్ దందాగా మార్చాలని ప్లాన్ వేశారు. మన తెలుగుదేశం నాయకులు జన సైనికులు కలిసి కోర్టుకెళ్లి దాన్ని ఆపి ఉన్నారు. అది మనము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక వాడుగా చేసి ఎంతో మంది యువకులకు ఉపాధి కల్పించవచ్చు. అలాగే ఇక్కడ ఇఫ్కో సెజ్ ఉంది, 20 సంవత్సరాల నుంచి 4000 ఎకరాలు మూలన పెట్టేస్తున్నారు. దాన్ని కూడా మీరు తగు చర్యలు తీసుకుంటే మా నెల్లూరు జిల్లాలో ఎంతో మంది యువకులు ఉద్యోగస్తులు కాగలరని, పారిశ్రామిక వాడల్లో పనిచేయగలరని మీకు విన్నవించుకుంటున్నాను. ఇక్కడికి విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ఎందుకు వచ్చారో తెలుసా మీకు అందరికీ? ఇక్కడ మిగిలింది 4000 ఎకరాలు ఇఫ్కో సెజ్, అలాగే షుగర్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కలిసి ప్రసన్న కుమార్ రెడ్డి, సాయి రెడ్డి గారు రెండు అన్ని దోచేసుకోవడానికి ఆల్రెడీ దోచుకుని చాలా ఇక్కడికి వచ్చారు. కాబట్టి ప్రజలారా ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోండి. మీ అందరూ ఇక్కడ ఉద్యోగస్తులు అవుతారు, ఎంతో మంది యువకులు ఉన్నారు. మనకి సంక్షేమము ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. గత 25 రోజుల నుంచి నా క్యాంపెయినింగ్ లో ప్రతి గ్రామానికి వస్తున్నాను. అక్కడ ప్రజలు గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతున్నారు. అదేమంటే అంతా అభివృద్ధి చేసేసాం, డెల్టా ఏరియా ఇది, అభివృద్ధికి అవసరమైన కనీస వసతులు కూడా కనీసం కూడా లేకుండా చేశారు. మీకు అందరికీ తెలుసు, మనం ఎన్నో సంక్షేమ పథకాలు సార్ గారు మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెస్తారని చెప్పి. కాబట్టి అందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకొని ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి బాయ్ బాయ్ ప్రసన్న అని చెప్పండి అందరూ. అందరికీ నమస్కారం. ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబు నాయుడు గారికి, మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ జనం చూస్తుంటే ఇదే మన గెలుపు అనిపిస్తుంది. కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడే చెప్పినట్టు, ప్రశాంతి చెప్పినట్టు, అవినీతి తప్పక వేరేది మనం వినలేదు ఇక్కడ. అవినీతి అనేది మనం ఇరియాడికేట్ చేయాలా, మనం అటువంటిది లేని పాలన మనం ఇవ్వాలని మేమిద్దరము కూడా ప్రజాసేవ కోసమే వచ్చిన వాళ్ళమే గాని వేరే ఏదీ లేదు. మేము ప్రత్యక్ష రాజకీయాలకి రావడం కూడా కారణం సేవ చేస్తామని. మీ అందరికి ఒకటే మాటిస్తున్నాను, రేపు మన ఎలక్షన్ లో ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చోబెట్టాల్సిందే. మన ముఖ్యమంత్రి కుర్చీలో మీ అందరూ ఆశీస్సులు అవసరం. మీ అందరూ ఖచ్చితంగా కష్టపడి, వచ్చేది ఇంకా 10-15 రోజులే, మనము కష్టపడి మనము సార్ని గెలిపించుకోవాలా. అభివృద్ధి మనకి అవసరం. ఈ మధ్య కాలంలో అభివృద్ధి అనేది మనం చూడలేదు, మీరు చూడలేదు. యువతకి ఉద్యోగాలు కల్పించాలంటే అభివృద్ధి, మనకి పారిశ్రమలు అవసరం. అటువంటివి కూడా మనకి ఈ మధ్య కాలంలో ఎక్కడ వినలేదు, వినబోం కూడా. మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే అటువంటి జరిగేది. యువతకు కూడా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు దొరుకుతాయి. సార్ చెప్పినట్టు 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని మాటిచ్చున్నాడు. సో యువతులకు అందరికీ దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మీ అందరినీ కోరుకునే సమయం కూడా తక్కువ ఉంది. మీ అందరినీ కోరుకునేది ప్రశాంత్ని సైకిల్ గుర్తుకేసి మీ ఎమ్మెల్యేగా గెలిపించండి. అట్టే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.
అందరికీ సెలవు తీసుకున్నాను.